ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విన్నాము. కీర్తన 144 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడమును, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరిచిన వాడై ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మనల్ని తప్పించేవాడు, తన భక్తులను తప్పించేవాడు. దావీదు రాస్తా ఉంటున్నాడు కదా, నన్ను తప్పించేవాడు, నా కొండ, నా కోట ఆయనే. నిజమే, కొన్నిసార్లు మనము చిక్కుల్లో పడిపోతాము. శ్రమలు సంభవించినప్పుడు దేవుడే మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఈరోజు దేవాది దేవుడు నీ జీవితంలో కూడా అడుగుపెట్టి నిన్ను తప్పించేవాడినై ఉన్నాడు. అన్ని విషయాల నుండి, అన్ని కీడు నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. రోగం నుండి, శత్రు భయము నుండి, అలాగే ఆపద నుండి, శ్రమల నుండి, అలాగే నోటి మాటల వల్ల వచ్చే కీడు నుండి, నొప్పి నుండి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. తన భక్తులు అంటే దేవునికి చాలా ఇష్టము. దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రాధేయపడుతూ, ప్రభా నీవు నన్ను ఇక్కడ నుండి తప్పివా, ఇరుకులో నుండి నన్ను విశాలతలో నుండి నడిపించవా అన్ను అడిగితే ఖచ్చితంగా నీ ప్రతి ఇబ్బంది నుండి, ఇరుకులో నుండి, భయంకరమైన సమస్యల వలయంలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు ఈరోజు నాకు తెలియదు, కానీ దేవుడు తప్పించబోచున్నాడు. ఒకవేళ ఈ రోజు ఏదైనా జరగనై ఉందేమో, ఏ కీడైనా రానై ఉందేమో, ఏ ఆపదనైనా తలపెట్టుకోవాలని మనుషులు నీ వైపు, శత్రువులు సహితము నీ వైపు చూస్తున్నారేమో, కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నేను తప్పించువాడని నేనే. బైబిల్ సెలవిస్తుంది, కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా నీ పాదంలో కన్నీళ్లు విడవకుండా నీ కళ్ళను తప్పించువాడినై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను తప్పించి, నిన్ను బలపరిచి, అందరి ఎదుట నీకు సంతోషాన్ని దేవుడు దయచేసే విధంగా, నువ్వు ఎంతో ఆనందంగా ఉండే విధంగా దేవుడు నిన్ను తప్పించబోచున్నాడు. ఎవరైనా నా యుద్ధం ఉండి నన్ను తప్పిస్తే బాగుండి అనిపిస్తుంది కదా, దేవుడే ఉన్నాడు, దేవుడే నీ దిక్కడిని నిన్ను తప్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటాడు, నిజంగా అండి, భయంకరమైన పోరాటం నుంచి నన్ను తప్పించిన దేవుడు అండి, ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించిన దేవుడు అండి, ఎంతకి అంత దూరంలో ఉన్నాను, నేను చనిపోవడానికి మన పడకకు ఎంతో దగ్గరగా ఉన్నాను, కానీ దేవుడు నన్ను తప్పించాలని నువ్వు చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా నీ దేవుడు తప్పించగల దేవుడు అండి. సో ఈరోజు ఏ సమస్య గుండా వింటున్నా నీవు వెళ్తున్నావు, వాటన్నిటి నుండి తప్పిస్తాడు. బాధ నుండి, నొప్పి నుండి కూడా తప్పిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, తప్పించు వాడినై ఉన్నావు, నీకు వందనాలనైనా. అనేకులునైనా ప్రభా తండ్రి, అయ్యా తండ్రి, మరి ఇరుకుల్లో పడిపోయి, ఆపదలో పడిపోయి, చిక్కుకొని తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయంకరమైన తండ్రి శోధనలోనికి వెళ్తున్న వారిలో అయ్యా అనేక మంది మేము చూస్తున్నాం. కానీ నీ భక్తులైన నీ బిడ్డలు నిన్ను ప్రేమించి ఈ నామం ఎరిగిన బిడ్డ నేను తప్పిస్తాను చెప్పావు. ఎవరు ఏ చిక్కుల్లో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ నొప్పితో ఉన్నారు, ఏ రోగంతో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో నాయన, ఏ శ్రమలో ఉన్నారో, ఆ శ్రమలన్నిటి నుండి బిడ్డని విడిపించి, తప్పించి, కన్నీరు విడకోకుండా వారి కన్నీలను, జారి పడకుండా వారి పాదములను అయ్యా వారిని తప్పించి నడిపిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ లోనండి విన్నాం కదండి, గాడ్ ఈజ్ అ గాడ్ హూ రెస్క్యూస్ యూ. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో మీరు పెట్టచ్చు, దేవానని తప్పించని ప్రార్థన పూర్వకంగా పెట్టండి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల నుండి తప్పించి నీకు గొప్ప ఘనతను దేవుడు దయచేయను గాక. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు టుమారో. ప్రైజ్ ది లార్డ్.